రాయవరం మండలం పసలపూడి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ చింత కాటమరెడ్డి సచివాలయం 1, శ్రీ చింత సుబ్బారాయుడు హెల్త్ సెంటర్లను ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, అనపర్తి ఎమ్మెల్యే చింత సూర్యనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి శేషారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్సీ తోట, ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శేషారెడ్డిలు ప్రసంగించారు. విద్య, వైద్యం, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న సీఎం జగన్కే మరలా పట్టం కట్టాలని తోట విజ్ఞప్తి చేశారు. సచివాలయం పరిధిలో హెల్త్ కేర్ సెంటర్లు, రైతు భరోసా కేంద్రాలు, కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి వంటి ఎన్నో వినూత్న పథకాలు చేపట్టి గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యంను సీఎం జగన్ సాకారం చేశారని ఎమ్మెల్సీ కొనియాడారు. 2 సంవత్సరాలు కరోనా కష్టకాలంలో రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున సంక్షేమ ఫలాలు పేదలకు అందించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని తోట పేర్కొన్నారు. నూతన భవనాలు నిర్మాణకర్త చింతా సుబ్బారెడ్డిని ఎమ్మెల్సీ తోట, ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డిలు ఘనంగా సత్కరించారు. ముందుగా సచివాలయం ఆవరణలో నిర్మించిన జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని నాయకులు ఆవిష్కరించారు. సభ ముగింపు అనంతరం డ్వాక్రా మహిళలకు 4వ విడత ఆసరా చెక్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పద్మావతి, ఎంపీపీ నౌడు వెంకటరమణ, జెడ్పీటీసీ మంగతాయారు, సిరివరపు శ్రీనివాసరావు, మల్లిడి హరనాథ్ రెడ్డి, పీఎస్సీఎస్ రామ్మోహన్ రెడ్డి, అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. శేషారెడ్డి గారి విగ్రహం మన తోటన్న ఆధ్వర్యంలో నుంచి మరి చివరి రోజు వరకు కూడా ప్రతి వాళ్ళ కోసం కూడా ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నీ పిల్లలు, నీ కొడుకో కూతురో స్కూల్కి వెళ్తే స్కూల్లో ఏం తినాలి, ఆడు వచ్చినప్పుడు ఒక చాక్లెటో లేకపోతే ఒక సున్నుండో ఒక స్వీటో తయారు చేసి పెట్టాలని మీరు అనుకుంటారు. కానీ మీ పిల్లల కోసం మీకంటే ఎక్కువగా ఆలోచిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ గోరుముద్ద అనేటువంటి పేరుతోటి ఏ రకంగా భోజనాలు పెడుతున్నారు అనేటువంటి చూశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యుండి మన పిల్లల భవిష్యత్తు కోసం, తినే తిండి కోసం కూడా ఏ రోజు ఏమేం భోజనాలు పెట్టాలి, వాళ్ళకి ఏం తినాలి, ఏం తింటే ఆరోగ్యంగా ఉంటారో అనేటువంటిది ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి. ఇది సరిపోక ఈ మధ్యకాలంలో రావి సంగటి కాదు, రావి జావా వేడి నీళ్ళు కలిపి రావిలు అది ఇచ్చినట్టయితే మీరు మంచి ఆరోగ్యంగా ఉంటారు పిల్లలని చెప్పేసి నువ్వు ఆలోచించవచ్చు. తల్లిగా మీరు ఆలోచించాల్సినటువంటి ఆలోచన ఆయన ఆలోచిస్తున్నాడు మన పిల్లల కోసం. ఇంతకంటే ఏం కావాలి, ఇంకేం చేయాలి మీరు? సరే, ఇక్కడ కొన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి అభివృద్ధి జరగలేదు అని. అభివృద్ధి అంటే ఏంటి? 4 బిల్డింగ్లు కట్టి 4 రోడ్లు వేయటం అభివృద్ధా? మీకు 2019, 20 నుంచి 21, 22 వరకు భయంకరమైనటువంటి కరోనా వచ్చి ప్రపంచం అంతా అల్లాడిపోయింది. ఆ టైంలో నెలల తరబడి కర్ఫ్యూ పెట్టారు. ఒక పేదవాడి ఇంట్లో వచ్చి కూలి పనికి వెళ్ళే పరిస్థితి లేదు. ఏం తిరిగి ఈ 2 కూడా ప్రైవేట్గా మన సొంతంగా నిర్మించే భవనాల కంటే కూడా అద్భుతంగా ఉన్నాయి. ఒక్కొక్క దానికి సుమారు 40-50 లక్షలు ఎక్స్ట్రా వారి చేతి ఖర్చు పెట్టి ఈ 2 భవనాలు కూడా నిర్మించారు. నేను చాలా చోట్ల చూశాను, మా నియోజకవర్గంలో చూశాను, ఇంకా మిగతా నియోజకవర్గాల్లో చూశాను. బహుశా నాకు తెలిసి రాష్ట్రంలోనే ఇంత అద్భుతంగా కట్టిన కట్టడాలు మీ గ్రామంలో. ముఖ్యంగా హెల్త్ క్లినిక్ గురించి చెప్పాలంటే సుమారు 100 రకాల పైనబడి మందులు ఉచితంగా ఇస్తారు. అక్కడ బీపీ, షుగరు, అదేవిధంగా టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ జ్వరాలకు కూడా ఉచితంగా పరీక్షలు చేస్తారు. మరి ఇటువంటి అవకాశం గతంలో ఎప్పుడూ ఉండేది కాదు. మీరు చిన్న దానికే రామచంద్రపురం ఇంకో చోటుకు వెళ్ళనక్కర్లేదు, ఇక్కడే చేస్తారు. ఇక ఏదైనా పెద్ద జబ్బు ఏదైనా వస్తే మాత్రం అప్పుడు వేరే స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. కానీ మిగతా బేసిక్ ట్రీట్మెంట్ అంతా కూడా ఇక్కడే జరుగుతుంది. అంతేకాకుండా అందులో పనిచేసే ఎమ్మెల్యేహెచ్పి కూడా పైన ఉండటానికి కూడా రెసిడెన్స్ కూడా ఉంది. అంటే 24 అవర్స్ కూడా ఇక్కడే ఉండే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రకంగా సౌకర్యం కలగజేశారు. అసలు ఎప్పుడైనా కల్లో కూడా ఎవరన్నా అనుకున్నావా ప్రతి గ్రామంలోనూ ఈ రకంగా వస్తుంది?